అందరికీ హాయ్ అండి. ఐఐటి తిరుపతి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అవుట్సోర్సింగ్ బేసెస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సైకియాట్రిక్ నర్సు మరియు అలాగే ఇన్స్టిట్యూట్ కౌన్సిలర్ ఈ 2 వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. సైకియాట్రిక్ నర్సుకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్ అయితే చదివి ఉండాలి. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ అది లేకపోతే కనుక బీఎస్సీ నర్సింగ్ చదివి లేదా జిఎన్ఎం చదివినా దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. దీనికి సైకియాట్రీ నర్స్కి జాబ్ రిక్వైర్మెంట్స్ అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం జాబ్లో జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి. 40 ఇయర్స్ అనేది లిమిట్ ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే దీనికి కన్సాలిడేటెడ్ పే వచ్చి 34,000 నుంచి 40,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చి సైకియాట్రిక్ నర్స్ విల్ వర్క్ ఇన్ ది హెల్త్ సెంటర్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది రెజ్యూమ్, మీరు ఏదైతే రెజ్యూమో మీ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళకి పీడిఎఫ్ పెట్టాలండి. ఒక మెయిల్ ఇచ్చారు, అఫీషియల్ మెయిల్, దానికి పెట్టాలి. దాని ఆధారంగా మీకైతే రిటన్ ఎగ్జామ్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ పెట్టడం అయితే జరుగుతుందండి. సో సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. మీ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీల మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి వాళ్ళకైతే పీడిఎఫ్, సింగిల్ పీడిఎఫ్ అయితే పెట్టాలండి. అది కూడా 5వ తారీఖు మార్చి 2026లో పెట్టాలి. మనకు అఫీషియల్ మెయిల్ ఐడి ఇచ్చారు, అవుట్సోర్సింగ్ RECT@IITTP.AC.in. సో ఈ అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయాలండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కౌన్సిలర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి మాత్రం ఫీమేల్కి ఇచ్చేశారు, ఒకటి ఓపెన్లో ఉంది. ఓపెన్లో ఉన్నది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎంఫిల్ అయితే చదువు ఉండాలి, క్లినికల్ సైకాలజీలో ఉండాలండి. దాంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. దీనికి జాబ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, డిజైరబుల్ క్వాలిఫికేషన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారండి, 40 సంవత్సరాలు పెంచకూడదు. శాలరీ వచ్చి 70,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 1 ఇయర్ కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇనీషియల్గా వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, మన దగ్గర పనితనం ఉంటే దీన్ని రెన్యువల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. వర్క్ లొకేషన్ వచ్చి ఐఐటి తిరుపతిలో అయితే వర్క్ చేయాలి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి లేదా స్క్రీనింగ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేసేసి జిరాక్స్ కాపీలన్నీ కూడా స్కాన్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా స్కాన్ చేయాలండి. సో మెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి ఈ మెయిల్ ఐడికి మార్చి 5, 2026 లోపు అయితే మీరైతే సబ్మిట్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.